ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మండూరు అమృతాలూరు మండలం మోపారులో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 4 ఏళ్ల కాలంలో 2,40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారులకు అందజేశారని అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయడానికి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ పార్థసారథి, వేమూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి అర్జున్, చుండూరు తహసీల్దార్ డి కనకదుర్గ, ఎంపీడీఓ సుగుణమ్మ, అమృతలూరు తహసీల్దార్ మోహన్ కుమార్, ఎంపీడీఓ సుబాని తదితరులు పాల్గొన్నారు. సురక్ష ప్రోగ్రాం సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ మంత్ 23వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ఆ రోజు నుంచి ప్రతి గ్రామం ఒక సెక్రటరీని కవర్ చేసే విధంగా జిల్లా అంతటా ప్రతిరోజు మండలంలోని ప్రతిరోజు సెక్రటేరియట్స్ అన్నీ కవర్ అయ్యేట్టుగా జూలై 31వ తారీఖు ఈ మంత్ ఎండింగ్ అంతా అన్ని సెక్రటేరియట్స్ కవర్ అయ్యే విధంగా ఒక షెడ్యూల్ రూపొందించడం. ఈ షెడ్యూల్ ప్రకారంగా కరెక్ట్గా 9-9:30 అంతా మీ విలేజ్కి మొత్తం అధికార యంత్రాంగం అంతా ప్రతి విలేజ్కి రావడం, స్టాఫ్ అందరూ కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఏం సర్టిఫికేట్స్ మీకు కావాలి, సర్టిఫికేట్స్ అవసరం ఏముంది, అలాగే స్కీమ్స్లో మీకు ఏమైనా స్కీమ్స్ రావట్లేదా, అర్హత ఉండి స్కీమ్లో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నటువంటిది ఎంక్వైరీ చేసుకుంటూ అవన్నీ కూడా కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేసుకొని ఈరోజు షెడ్యూల్ డే అంటే ఈరోజు క్యాంప్ అంటారు ఇక్కడ, క్యాంప్ డే రోజు ఇక్కడ అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం, అలాగే స్కీమ్స్లో కానీ దీంట్లో ఏదైనా అర్హత ఉండి రాని వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకొని వాళ్ళందరికీ ఆగస్టులో అంటే ఒక అందరికీ కలిపి స్టేట్ అంతా ఒకేసారి మళ్ళీ ఆనరబుల్ సీఎం గారు దాన్ని అంతా కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రామ్ ఆగస్టులో ఉంటుంది. అంటే సర్టిఫికేట్స్కి మనం చూసాం. ముఖ్య అతిథి గౌరవనీయులు బాపట్ల జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు, ఎండిఓ గారు, సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. నాకన్నా ముందు అందరూ మాట్లాడారు. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు చాలా విపులంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో, ఈ ఊరికి ఎంత డబ్బులు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఖర్చు పెట్టి అభివృద్ధి జరుగుతూ ఉందో, రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలను ఎలా వినియోగించుకుంటే ఊరికి మంచి జరుగుతుందనే విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా తెలియపరచడం జరిగింది. నేనైతే ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే, ఎన్నికలు ఇంకా దగ్గర 7-8 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఏ పొలిటికల్ లీడర్ కూడా ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్న తరుణంలో ఊర్లోకి వచ్చి ఇగో మీకు ఈ పనులు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా ఏమన్నా మిగిలిపోతే 99% అన్ని కార్యక్రమాలు ఎన్నికలప్పుడు ఏ హామీ ఇచ్చామో ఇదివరకటి ప్రభుత్వాలు ఇదివరకటి రాజకీయ నాయకుల్లాగా కాకుండా మేము ఇళ్లమ్మటే తిరిగినప్పుడు కానీ ఎన్నికల్లో ప్రచారంలో మాట్లాడినప్పుడు కానీ ఏ హామీలు ఇచ్చామో అవి అన్నీ చేశాము. ఇంకా టెక్నికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే